హలో అండి, అందరికీ నమస్కారం అండి. హ్యాపీ సండే అండి. సర్వే జన సుఖినో భవంతు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు కూడా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది, అవునా అని. ఏం లేదు ఫ్రెండ్స్, మటన్ కీమా తెచ్చాము ఈరోజు. మా వారు తెచ్చారు. సండేస్ కదా, సండే స్పెషల్ ఇదే మా ఇంట్లో ఈరోజు. ఇంకా పిల్లలు ఉన్నారు, అందుకే మటన్ కీమా చేస్తున్నాము. ఏం లేదు ఫ్రెండ్స్, కళాయి తీసుకున్నాను. కళాయి తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసి ఆనియన్ వేసాను. ఆనియన్ వేసిన తర్వాత వేస్తున్నాను. బాగా దోరగా వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం దంచుకొని వేసుకుందామని అప్పటికప్పుడే దంచుకుంటున్నాను. అయిపోయింది, చేసిన పేస్ట్ ఏమో అయిపోయింది అనమాట, ఫ్రిడ్జ్లో చేసుకొని పెట్టుకున్నది. దానివల్ల అప్పటికప్పుడే అలాగా రోల్లో వేసి ఊరికే అలా దంచుకొని వేసుకుందామని ఒక చిన్న అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లిపాయలు తీసుకొని దంచుకున్న తర్వాత దోరగా వేగాలండి, పచ్చివాసన పోయేంత వరకు. ఆనియన్స్ మాత్రం కొంచెం వేగితేనే టేస్ట్ బాగా వస్తుంది. పూర్వకాలంలో మా అమ్మమ్మ గారు కుండలో చేసేవారండి. దాకా అంటారు తెలుసా, మట్టి కుండలు, అందులో చేసేవారండి. చాలా సింపుల్ వేలో చేసేవారు అన్నమాట. అదే ప్రకారంగా నేను కూడా కొంత నేర్చుకున్నాను, మా అమ్మమ్మ దగ్గర నుంచి, మా అమ్మ దగ్గర నుంచి, మా అత్తగారి దగ్గర నుంచి. చాలా అంటే చాలా సింపుల్ వేలో 1-2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే కారం ఉప్పు ఉంటే చాలు, కూర అయిపోతుంది అన్నట్టు చెప్పేవారు. ఆయిల్ కూడా కొంచెం, అసలు ఒక చుక్క పడినట్టు వేసేవారు. అయినా కూడా చాలా రుచిగా వచ్చేదండి కూర. సరే ఇదిగోండి, వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత వేగిస్తున్నాను. చాలా బాగుంటుందండి మటన్ కీమా, చాలా అంటే చాలా బాగుంటుంది. రసం కాంబినేషన్తో తింటే, మేమైతే చారు అని అంటామండి. అంటే చాలామంది రసం అంటారు కదా, అందుకే రసం అని అంటున్నాను. చూడండి గోల్డెన్ బ్రౌన్లో ఎలాగో వచ్చిందో. ఇలా వేయించుకున్న తర్వాత మటన్ శుభ్రం చేసి నేను హాఫ్ బాయిల్ చేసుకున్నానండి. అంటే ఆ వాటర్ అంతా ఇంకేలాగా ఫస్ట్ ఒకసారి స్టవ్ మీద పెట్టి ఉంచేసుకున్నానండి. దాంతోపాటు కొంచెం వాటర్ అడుగున ఉంటుంది, ఆ వాటర్తో పాటు మళ్ళీ ఈ మటన్ కీమాని వేసేసుకోవాలండి. ఎందుకంటే కుక్కర్లో పెట్టాం కదా, చాలా గట్టిగా ఉంటుంది, పిల్లలు తినలేరు, అరగదు కూడా. మటన్ అంటేనే కొంచెం లేట్గా అరుగుతుంది కదండి. అందుకే ఫస్ట్ నేను కడిగేసుకున్న తర్వాత శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగేసిన తర్వాత ఫస్ట్ స్టవ్ మీద పెడతాను. స్టవ్ మీద పెట్టి అది కొంచెం హాఫ్ బాయిల్ అయ్యాక మళ్ళీ నేను ఇలాగా వండుతాను అనమాట. టైం లేనప్పుడు ఇలా చాలా బెస్ట్ అండి. అయిన తర్వాత చూసారా, వేసేసుకున్నాను ఇందులో. వేయించుకున్న తర్వాత మూత పెట్టుకుంటున్నాను. ఒకసేపు మూత పెట్టుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, మొత్తం కర్రీకి అంతా అబ్జర్వ్ తీసిన తర్వాత ఒకసారి మళ్ళీ వేయించుకుంటే ఆయిల్ అంతా వచ్చి వేగినట్టుగా కనిపిస్తుందండి, బాగుంటుంది. పక్కకు తుల్లిపోయింది, అయ్యో. అయితే ఇక్కడ లివర్ ముక్క చలపగా ఉందని గరిటెతో సావాసం చేస్తున్నాను, చూసారా, అది కట్ అవ్వట్లేదు. సరే అని చెప్పి చిన్నది కట్ అయిన తర్వాత నేను టమాటా ముక్కలు వేసుకుంటున్నానండి. ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. ఇందాక ఉడకబెట్టాను కదా, అది హాఫ్ బాయిల్ చేశాను కదా, ఆ గిన్నెలోనే కట్ చేసేసుకున్నాను. ఇంకెందుకు వేరే ప్లేటు వేస్ట్ అని. ఇప్పటికే చాలా గిన్నెలు ఎక్కువైపోతాయండి. నేను వంట చేశానంటే చాలా గిన్నెలు ఎక్కువైపోతాయి, షింక్ నిండిపోతుంది అనమాట. చూసారా, 2 స్పూన్లు కారం వేసాను. మీరు ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి, ఎవరికి రుచికి తగ్గట్టుగా అలాగా. కానీ నాన్ వెజ్ కొంచెం కారం ఉంటేనే బాగుంటుందండి. సాల్ట్ వేసుకోవాలి. కల్లుప్పు ఉంది, కల్లుప్పు మర్చిపోయాను. కల్లుప్పు ఉంటే చాలా బాగుంటుంది, కల్లుప్పు వేస్తే. నేను కల్లుప్పు మర్చిపోయి సాల్ట్ వేసాను, అదే వేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకున్నానండి, అదంతా బాగా మగ్గిపోద్ది. అయితే చూసారా, మళ్ళీ ఒకసారి మూత తీస్తున్నాను. మూత తీసిన తర్వాత మగ్గిపోయింది మొత్తం. మగ్గిపోయిన తర్వాత కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి
నీళ్ళు పోయాలండి. చూసారా, చూపిస్తున్నాను మీకు మొత్తం ఎలాగైపోయింది అనేది. చాలా మంచి స్మెల్ వస్తుందండి అసలు. ఆ స్మెల్కి నాకు ఆలోచిస్తున్నాను అనమాట, ఇంత మంచి స్మెల్ ఎలాగొచ్చిందబ్బా, ఏం వేసాం మనం, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టే కదా వేసాము, ఆనియనే కదా వేసాము. మీరు గమనించారో లేదో, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేసాను, ఇంకేం వేయలేదు. ఆ లవంగ చెక్క ఇవన్నీ వేస్తారు, అవి ఏమీ వేయలేదు. చాలా మంచి స్మెల్ వచ్చింది. చూసారా, నేను ఒక 2 చెంబులు నీళ్ళు ఒక చెంబు నీళ్ళు పోసుకొని మళ్ళీ మూత పెడుతున్నాను. మూత పెట్టిన తర్వాత ఇప్పుడు చారుకి గిన్నె తీసుకున్నానండి, చారు ప్రిపేర్ చేసుకోవడానికి. అదేనండి రసం. ఇప్పుడు స్టవ్ మీదకి అవతలకి నేను షిఫ్ట్ చేస్తున్నాను కర్రీని, ఎందుకంటే నాకు వీలుగా ఉంటుందని రసంకి పోపు పెట్టడానికని. చారు గిన్నె తీసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పోసుకున్నానండి, చాలా కొంచెం. ఎంత కొంచెం ఆయిల్ పోసినా చారులో ఆ పైకి తేలేస్తుందండి, ఎంతో ఎక్కువ ఆయిల్ పోసినట్టు అనిపిస్తుంది. ఇంకేంటండి, మీ ఇంట్లో ఏం స్పెషల్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఏమి ప్రిపేర్ చేసుకున్నారండి. ఇక్కడ ఏం లేదండి, చూపిస్తున్నాను చూసారా, ఒక ఎండుమిర్చి, తర్వాత మిరియాలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేసి నేను పోపు పెట్టుకుంటున్నాను. అలాగే కరివేపాకు కూడా వేస్తున్నానండి. చాలా పొగ వస్తుందండి, చాలా దగ్గు వచ్చేస్తుంది. ఒక్కొంతసేపు దగ్గుతాం తెలుసండి పోపు పెట్టేటప్పుడు. నాకు రసం చేయాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే ఆ పోపు వాసనకి చాలా అంటే చాలా ఇదిగా ఉంటుంది. పసుపు వేస్తున్నానండి, ఇక్కడ రసంలో పసుపు వేసుకుంటున్నాను. ఎండుమిర్చి అవి పోపులు అవి వేసిన తర్వాత పసుపు వేసుకొని ఇప్పుడు ఇంగు వేసుకుంటున్నాను. ఇంగు వేసుకుంటే రసం చారు చాలా బాగుంటుంది, లేకపోయినా బాగుంటుంది. చూసారా, నేను ఇక్కడ నీళ్ళు పోస్తున్నాను. ఒక 3 లోటస్ అయితే, ఒక 3 లోటాలు అయితే పోస్తానండి, ఎందుకంటే మాకు రసం చారు ఎక్కువ అవుతుంది, తాగుతామంట, ఎక్కువ పోసుకొని తింటాం. బెల్లం ముక్క వేస్తున్నాను, చిన్న బెల్లం ముక్క వేసుకోండి, చాలా బాగుంటుంది. వేసిన తర్వాత సాల్ట్ వేస్తున్నాను. అవతల మటన్ ఉడుకుతూ ఉంటుంది. ఇది రసం పొడి అండి, చారులో వేసుకునే పొడి. ఇది మీకు చెప్తాను, మీరు కావాలంటే అడగండి ఎలా ప్రిపేర్ చేశాను. ఆ పొడి నేను తయారు చేసే పెట్టుకుంటానండి, అన్నీ వేసి తయారు చేసుకుంటాను. ఆ పొడి వేస్తున్నానండి. చింతపండు కూడా వేసుకోవాలండి, చిన్న చింతపండు వేసుకోవాలి. చిన్న చింతపండు వేస్తున్నాను. అంతేనండి, ఇంకా దీన్ని మరిగిన తర్వాత ఏమీ ఇంకా పోపు పెట్టాల్సిన అవసరం లేదు. కొత్తిమీర వేసుకొని అలా సర్వ్ చేసుకోవడమేనండి, అన్నం తినేయడమే. అవతల మటన్ ఉడుకుతుంది కదా, ఇప్పుడు మార్చేసుకుంటాను చూడండి. మటన్ ముందుకు వచ్చేస్తుంది, రసం ఏమో వెనక్కి వెళ్ళిపోతుంది చూడండి. నేను కొత్తిమీర పుదీనా వేయడానికని మటన్లోని మూత తీసాను. చూసారా, నేను స్టార్టింగ్లో మనం ఆనియన్ వేసినప్పుడు చాలామంది చూశాను మటన్ చేయడం, ఆనియన్ వేసినప్పుడే పుదీనా వేసేస్తారు. అలా వేయకూడదండి, అంటే నాకు తెలిసి చాలామంది ఎక్స్పర్ట్స్ ఉంటారు వంటల్లో. నేనేంటంటున్నానంటే, అది ఆయిల్లో ఫ్రై అయిపోతే ఇంకా దాంట్లో ఉన్న ప్రయోజనాలు ఉండవని నేను అనుకుంటున్నాను. ఓకే, ఎవరిష్టం అది, కానీ నాకు ఇలాగే ఇష్టం అండి. నాకు అన్నీ లాస్ట్లో ఆ బాయిల్ ఉడుకుతూ ఉంటుంది కదా, అప్పుడే కరివేపాకు వేస్తాను, అప్పుడే పుదీనా వేస్తాను. లాస్ట్లో దించుకుంటాం కదా, అప్పుడు నేను కొంచెం ఆ గరం మసాలా పొడి నేను ఇంట్లో తయారు చేసుకుంటాను. అది తర్వాత కొత్తిమీర కూడా వేసి ఒకసారి మూత పెడతానండి. అంతేనండి, చాలా సింపుల్ వేలో అయిపోతుందండి, చాలా బాగుంటుంది కూడా. చూసారా, నేను మళ్ళీ ఒకసారి మూత పెడుతున్నాను, దానికి కూరకు పట్టడానికని. చారు మరుగుతుంది చూసారా, ఆ చారు ఈ కూర, అబ్బా ఏం స్మెల్స్ వస్తున్నాయండి, చాలా బాగుంది. ఏమైనా వస్తుందా, ఆహా ఏం రుచి అన్నట్టు ఉంది. చూడండి, నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పొడి అండి.
మీరు అడగండి, ఒకరు కావాలంటే చేసి మీకు వీడియో పెడతాను. చేసి బాగుంటుందండి. దగ్గరికి అయిపోతుంది చూసారా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటాను. చాలా ఫ్రెష్గా ఉందండి. కొత్తిమీర పుదీనా చాలా ఫ్రెష్గా ఉండడం వల్ల కూర కూడా మంచి స్మెల్ వచ్చి బాగుంటుంది టేస్ట్గా. నిజం చెప్పాలంటే ఇవాళ కూర చాలా బాగా వచ్చిందండి. రోజు మీద అసలు వీడియో తీస్తే కొంచెం కంగారు పుట్టి కర్రీస్ బాగా రావు ఒక్కొక్కసారి. అలాంటిది ఇవాళ ఏంటో చాలా బాగా వచ్చింది కూర మాత్రం. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మా పిల్లలు కూడా చాలా మెచ్చుకున్నారు, కూర బాగుందమ్మా అని. కారం ఎవరికి ఎంత ఇష్టమైతే అంత వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. అలా సేమ్ టైం ఉప్పు కూడా. ఇక్కడ ఏంటంటే పాలు పెట్టానండి. పాలు పిల్లలు తాగలేదు. పిల్లలు గుడ్లు ఇచ్చాను ఉడకబెట్టి, తిన్నారు. రెండు ఇస్తే వాళ్ళు ఒక్కొక్కటే తిన్నారు ఉండిపోయి. అయితే నేను కాఫీ తాగుదామని పాలు మళ్ళీ పెట్టుకుంటున్నానండి. వేడి చేస్తున్నాను. చారు చూసారు ఎలా మరుగుతుందో. ఇప్పుడు పుదీనా అంటున్నాను, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమేనండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చారు, కీమార, వేడి వేడి అన్నం, అబ్బా ఇంకా మామూలుగా ఉండదు. థ్యాంక్ యూ అండి, సపోర్ట్ చేస్తున్నారు బాగా. సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను.